రాత్రిళ్ళు శోభన. ఏంట్రా ఈ గోరికగాడు? చిన్నప్పుడు స్కూల్కి రాక గుళ్ళ వెంట తిరిగేవాడు. కనీసం ఇప్పుడైనా టైంకి రాడా? నువ్వు ఉండరా బాబు, వాడు వచ్చాక మన పని అయితే చాలు. ఓం నమ శివాయ. లేట్ అయింది, క్షమించండి. ఓం నమ శివాయ. ఆరతి తీసుకోమ్మా. పెళ్ళయిందమ్మా? కాలేదండి. దీర్ఘ సుమంగళి భవ. కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏం చదువుతున్నావమ్మా? బీఎస్సీ బీజెడ్సీ. మాంజీ పెర ఇండికా అజాడి రిక్త ఇండికా కళ్యాణ వివాహ సిద్ధిరస్తు. ఓకే, ఆరతి తీసుకోమ్మా. అమ్మా పెళ్ళయిందమ్మా? అయ్యిందండి, కానీ డివోర్స్. నో ఇష్యూస్, నో వరీస్ అమ్మా. ఈ కార్డు తీసుకోమ్మా. ఓకే. చక్కగా లంగావని కట్టుకున్నావు, మంగళకరంగా ఉన్నావు. పెళ్ళయిందమ్మా? అయ్యిందండి. ఎన్నోసారి? ఆరోసారి. సారీ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నీ సంగతి ఏంటమ్మా? పెళ్లి పేరంటం ఏమన్నా అయిందండి. ఆయన పోయారు. వీడియోగా ఉంటున్నా విడివిడిగా ఉంటున్నా నో ప్రాబ్లం అమ్మా. ఈ కార్డు తీసుకోండి, అన్ని డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. అందరూ స్వామివారికి ఒకసారి నమస్కరించుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శివాయ నమః. హర హర శివ శంభో శంకర. అరే మనల్ని చూసి వెళ్ళాడా, చూడకుండా వెళ్ళాడా? మీరేంట్రా ఎంతసేపు అయింది వచ్చి? నువ్వు లోపలికి వెళ్తుండగా వచ్చావు. ఓ లాభం లేదురా, మా నాన్న ఓ సంబంధం చూశాడు. ఆ అమ్మాయి పెద్ద క్రిమినల్లా ఉందిరా బాబు, శాడిజం కూడా ఉంది. మా నాన్న డబ్బు పిచ్చితో నన్ను బలి చేయకముందే వేరే అమ్మాయితో లైన్ క్లియర్ చేయాలి. ప్లీజ్ రా, నువ్వే ఏదో చేయాలి. రే అంతే కదా ప్రాబ్లం. డోంట్ వరీ. ముక్కు మొహం తెలియని వాళ్ళకి ముక్కు మొహం చక్కగా ఉన్న 100 మంది అమ్మాయిలు సెట్ చేశాడ్రా. అలాంటిది మీరు నా క్లాస్మేట్స్, నీకు మంచి దొండపండు లాంటి అమ్మాయిని సెట్ చేస్తా. ఎందుకంటే బెండకాయ మ్యాటర్ మని మందే. ఒరే ముదురు ములక్కాయ, నోరు ముయ్యపోతే దొండకాయ గుచ్చేస్తా. ఇది గుడి, ఇక్కడ వద్దు. ఆఫీస్ రండి, మాట్లాడుకుందాం, సరేనా? ఓం నమ శివాయ. పదరా, పని అయిపోతుంది. ఇదిగోండి అమ్మాయిలు, మా మ్యారేజ్ బ్యూరోలో అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయడమే తప్ప ఇలా 2 అమ్మాయిలకి ఎప్పుడూ పెళ్లి చేయలేదు, చేయను కూడా. ఆహా, ఓహో, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఓ అదే. నేను తమిళ హీరో ధనుష్ ఒకటేలాగా ఉంటావని మా అగ్రహారంలో అందరూ అంటూ ఉంటారు. అయినా మీరు నన్ను చూసే ఛాన్సే లేదు. ఏం చూడకూడదా? చూడకూడదా అంటే చూడొచ్చు. మీ పేరు? మా అగ్రహారం ఫ్రెండ్స్ ఎవరు చూడట్లేదు కదా. గోరింకా. క్యూట్ నేమ్. థ్యాంక్ యూ. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఏముంది, పొద్దున పౌరోహిత్యం, మధ్యాహ్నం పెళ్లి చూపులు, రాత్రిళ్ళు శోభన. అమ్మాయి ఎర్రతోలమ్మాయి, కొంచెం పక్కకరా. కామెడీగా అన్నారు. బాగానే కమాయిస్తున్నట్టున్నారే. అవును. ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు? మీలాంటి శ్రామికులకు సపర్యలు చేస్తూ ఉంటాను. సపర్యలా? మీరు? ఎస్, ప్రాస్టిట్యూషన్ ఇన్ డార్క్ నైట్. మీరు విన్నది కరెక్టే. అంటే మీది ఏ ఊరు? చిలకలూరు. పేట? నా పేరులోని గోరింక, నీ ఊరిలోని చిలక. నైట్ ఈ అడ్రస్కి వచ్చేయండి, గూడు కట్టుకుందాం డార్క్ నైట్ లో. అందరికి నేను కార్డులు ఇస్తుంటే మీరు నాకే కార్డు ఇచ్చారు. ఇంతకీ గూడెక్కడ